ఎవ్రీవన్ వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. ఈరోజు ఈ వీడియోలో మనం ఆల్జిబ్రా సెమ్ 4కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఆల్జిబ్రా సెమ్ 4కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇక్కడ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో సెమ్ 4 టాపిక్ నేమ్ వచ్చేసి ఆల్జిబ్రా మ్యాథ్స్కి సంబంధించి. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి, వీలైనంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, ఓకేనా. సో ఇక్కడ ఈ వీడియోలో మనం ఆల్జిబ్రాకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. అయితే ఇది బ్యాక్లాగ్ వాళ్ళకి యూజ్ అవుతుంది, అదేవిధంగా రెగ్యులర్ వాళ్ళకు కూడా ఇవే ఉంటాయి. ఎవరికైనా ఇంపార్టెంట్ క్వశ్చన్సే ఉంటాయి. సో ఇప్పుడు సెమ్ 4 బ్యాక్లాగ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ గురించి సెమ్ 4 రెగ్యులర్ ఉన్నాయి, బ్యాక్లాగ్ ఉన్నాయి. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ఇందులో ఉన్న వీడియోస్ నేర్చుకుంటే మీరు కంపల్సరీగా 2 లాంగ్ క్వశ్చన్స్ని ఖచ్చితంగా అటెండ్ చేయొచ్చు. 2 లాంగ్ క్వశ్చన్స్ 100% అటెండ్ చేయొచ్చు, ఒక షార్ట్ క్వశ్చన్ని అటెండ్ చేయొచ్చు. సో పాసింగ్ మార్క్స్ అయితే కంపల్సరీ వస్తాయని చెప్తాను. నేను ఇందులో ఉన్న ఈ 15 or 16 క్వశ్చన్స్ నేర్చుకుంటే ఒకవేళ పేపర్ ఈజీగా వచ్చిందనుకోండి, మీకు 4 లాంగ్ క్వశ్చన్స్ కూడా ఇందులో నుంచి వచ్చే అవకాశం ఉంది. ముందు అయితే ఈ వీడియోలో ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఆల్జిబ్రా అనేది థియరీ సబ్జెక్ట్ కాబట్టి ఇందులో మనకు సెలెక్టెడ్ థీరమ్సే ఎగ్జామ్లో ఎక్కువ అడగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చూడండి. సో ఇక్కడ నేను యూనిట్ వైజ్ ఏమి ఇవ్వలేదండి, యూనిట్ వైజ్ ఏం మెన్షన్ చేయలేదు. చూడండి ఇక్కడ. సో ఆల్జిబ్రాలో ఫస్ట్ థీరం వచ్చేసి స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ సైక్లిక్ గ్రూప్స్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా టైమ్స్ రిపీట్ అయింది. సో దీనికంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చూడండి, ఇది చాలా టైమ్స్ రిపీట్ అయింది. మీరు చూసుకున్నట్లయితే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో చాలాసార్లు రిపీట్ అయింది. ఇది ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకే కాదు, ఏ యూనివర్సిటీస్ వాళ్ళకైనా యూజ్ అవుతున్నాయని ఇవే క్వశ్చన్స్ యూజ్ అవుతాయి. ఇలాంటి క్వశ్చన్స్ ఇవే రిపీట్ అవుతున్నాయి. ఒకసారి మీరు మీ క్వశ్చన్ పేపర్స్ ఇందులో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఒకసారి టాలీ చేసుకోండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీకే అర్థమవుతుంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఉన్న రిపీటెడ్ క్వశ్చన్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే స్టేట్ అండ్ ప్రూవ్ 1 స్టెప్ సబ్ గ్రూప్ టెస్ట్, 2 స్టెప్ సబ్ గ్రూప్ టెస్ట్. ఈ నేమ్స్ చాలామందికి తెలిసి ఉండేయండి, మన ఛానల్లో ఉన్నాయి. చూడండి, మీరు స్టేట్ అండ్ ప్రూవ్ 1 స్టెప్ సబ్ గ్రూప్ టెస్ట్ విఎస్పి యూనిటీ అని టైప్ చేసిరు అనుకోండి, మీకు ఈ థీరం వస్తుంది. 2 స్టెప్ సబ్ గ్రూప్ టెస్ట్ అంటే ఈ థీరం వస్తుంది. చూడండి. సో ఇవి ఎందుకు చాలామందికి తెలివయ్యి అని అంటున్నానంటే, ఈ నేమ్తో కాకుండా డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఇక్కడ కూడా స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ సైక్లిక్ గ్రూప్స్ అంటే సైక్లిక్ గ్రూప్స్ అనేవి ఈ విధంగా అడగవచ్చు, లేదంటే స్టేట్మెంట్ ఇవ్వచ్చు. వాడే స్టేట్మెంట్ ఇచ్చి ఈ స్టేట్మెంట్కి ఆన్సర్ రాయండి అనొచ్చు. అంటే మనకు స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ సైక్లిక్ గ్రూప్ అని తెలవాలి, దాని స్టేట్మెంట్ కూడా మనకి తెలిసి ఉండాలి, ఓకే. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. స్టేట్ అండ్ ప్రూవ్ ఎవ్రీ సబ్ గ్రూప్ ఆఫ్ ఎ సైక్లిక్ గ్రూప్ ఈజ్ సైక్లిక్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చనే. నెక్స్ట్ స్టేట్ అండ్ ప్రూవ్ కేలీస్ థీరం. ఇది 2nd యూనిట్లో చూడండి. 2nd యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. స్టేట్ అండ్ ప్రూవ్ కేలీ హెమిల్టన్ థీరం, కేలీస్ థీరం అంటాం. నెక్స్ట్ స్టేట్ అండ్ ప్రూవ్ లెగ్రాంజెస్ థీరం అండ్ గ్రూప్స్. దీని కాన్వర్స్ కూడా ఇంపార్టెంట్, ఇక్కడ రాయలేదు చూడండి. కాన్వర్స్ కూడా ఇంపార్టెంటే. స్టేట్ అండ్ ప్రూవ్ లెగ్రాంజెస్ థీరం అండ్ ఇట్స్ కాన్వర్స్ అని ఒక థీరం ఉంటుంది మనకు, అది నేర్చుకోండి. నెక్స్ట్ ప్రూవ్ దాట్ ఎవ్రీ గ్రూప్ ఆఫ్ ప్రైమ్ ఆర్డర్ ఈజ్ సైక్లిక్ బై యూజింగ్ లెగ్రాంజెస్ థీరం. అంటే లెగ్రాంజెస్ థీరంని యూజ్ చేసుకొని ఎవ్రీ గ్రూప్ ఆఫ్ ప్రైమ్ ఆర్డర్ ఈజ్ సైక్లిక్ అని ప్రూవ్ చేయడం మనకు ఒక థీరం ఉంది, అది నేర్చుకోండి. ఈ థీరం యాక్చువల్గా మనకు ఫస్ట్ యూనిట్లో కూడా ఉంటుంది, సైక్లిక్ గ్రూప్ దగ్గర కూడా ఉంటుంది, సేమ్ థీరం ఉంటుంది. కానీ అక్కడ లెగ్రాంజెస్ థీరం యూజ్ చేసి చేయం, వేరేలా చేస్తాం ప్రూఫ్. ఇక్కడ ఏమడుగుతుందంటే బై యూజింగ్ లెగ్రాంజెస్ థీరం ప్రూవ్ దాట్ ఎవ్రీ గ్రూప్ ఆఫ్ ప్రైమ్ ఆర్డర్ ఈజ్ సైక్లిక్ అంటుండే, ఓకే. సో నెక్స్ట్ 9th క్వశ్చన్. డిఫైన్ ఆల్టర్నేటింగ్ గ్రూప్ ఆఫ్ డిగ్రీ n, ఆల్సో ప్రూవ్ దాట్ an యాజ్ ఆర్డర్ n ఫ్యాక్టోరియల్ బై 2 ఇఫ్ n ఈజ్ గ్రేటర్ దెన్ 1 అంటుండు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఆల్టర్నేటింగ్ థీరం పైన ఉంటుంది, ఆల్టర్నేటింగ్ గ్రూప్ డెఫినేషన్ పైన దీనికి సంబంధించిన ఈ థీరం ఉంటుంది. చూడండి. నెక్స్ట్ స్టేట్ అండ్ ప్రూవ్ ఫస్ట్ ఐసోమార్ఫిక్ థీరం ఆర్ స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం. సో ఇది గ్రూప్లో ఉంటుంది ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం, రింగ్స్లో కూడా ఉంటుంది ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం అని. సో ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం ఇన్ గ్రూప్స్ అన్నా ఫస్ట్ ఐసోమార్ఫిక్ థీరమ్ అన్నా ఇదే, ఓకే. ఫస్ట్ ఐసోమార్ఫిజం థీరమ్ అన్నా అడగొచ్చు, లేదంటే స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం అనొచ్చు. హోమోమార్ఫిజం ఇన్ గ్రూప్స్
ఇన్ గ్రూప్ ఇన్ రింగ్ అని ఇవ్వలేడు, స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం అన్నాడు. అప్పుడు మీరు ఏ యూనిట్ది రాస్తారు? ఒకవేళ ఇది థర్డ్ యూనిట్లో వస్తే అంటే ఫస్ట్ 2 ఓఆర్తో, నెక్స్ట్ బిట్లో 2 ఓఆర్తో, నెక్స్ట్ బిట్లో 2 ఓఆర్తో, నెక్స్ట్ బిట్లో 2 ఓఆర్తో వస్తాయి. పొజిషన్ని బట్టి మీరు ఆ యూనిట్ దిస్కి సంబంధించింది రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్. మీ క్వశ్చన్ E2లో వచ్చిందనుకోండి, అది ఫస్ట్ యూనిట్ క్వశ్చన్. E2లో వస్తే సెకండ్ యూనిట్, E2లో వస్తే థర్డ్ యూనిట్, E2లో వస్తే ఫోర్త్ యూనిట్. అదేవిధంగా క్వశ్చన్ పేపర్ ఉంటుంది కాబట్టి అదేవిధంగా క్వశ్చన్ పొజిషన్ని బట్టి రాయాల్సి ఉంటుంది. ఒకవేళ స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం అని వదిలేస్తే. ఓకేనా? నెక్స్ట్, డిఫైన్ అన్ ఇంటిగ్రల్ డొమైన్, ప్రూవ్ దట్ ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. ఇంటిగ్రల్ డొమైన్ డెఫినేషన్ రాసి ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ అనే థీరాన్ని ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో అదొకటి. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ ఫీల్డ్, ఎవ్రీ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ అ ఫీల్డ్. ఓకే, ఎవ్రీ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ అ ఫీల్డ్. ఈ 2 థీరమ్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, చూడండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, డిఫైన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ రింగ్ ఆర్ విత్ యూనిటీ, షో దట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఎయిదర్ 0 ఆర్ ప్రైమ్. ఇది కూడా చాలా టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ అనమాట. సో నెక్స్ట్, షో దట్ ద సెట్ ఆఫ్ Gaussian integers z of I a plus ib where I, b belongs to z is a subring of the ring of complex numbers అన్నాడు. ఈ క్వశ్చన్ కూడా చాలా టైమ్స్ రిపీట్ అయిన ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో ఫైనల్గా లాస్ట్ యూనిట్లో నుంచి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ రింగ్ హోమోమార్ఫిజం ఇక్కడ ఇచ్చింది చూడండి. ఇది రింగ్ హోమోమార్ఫిజం, ఇది గ్రూప్ హోమోమార్ఫిజం. 2 క్వశ్చన్లు సేమ్ ఉంటాయి. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం అనే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఐసోమార్ఫిక్ థియరమ్ అనొచ్చు, ఇన్ గ్రూప్ అని అనొచ్చు. ఇక్కడ రింగ్ హోమోమార్ఫిజం అంటే ఇది రాయాల్సి ఉంటుంది. 2 వేరు. ఓకేనా? నెక్స్ట్, ప్రూవ్ దట్ రింగ్ విత్ యూనిటీ కంటైన్స్ Zn or Z. ప్రూవ్ దట్ రింగ్ విత్ యూనిటీ కంటైన్స్ Zn or Z. ఇది కూడా రిపీట్ అయిన లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇక్కడ ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చానో ఇవన్నీ లాంగ్ ఆన్సర్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. షార్ట్ ఆన్సర్స్కి సంబంధించి మీరు 3-4 పేపర్స్ చూడండి, ఏవైనా ప్రీవియస్ పేపర్స్ చూసి అందులో ఉన్నాయి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. నేనైతే లాంగ్ ఆన్సర్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. మీకు ఈ PDF కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నేను ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఈ PDFని పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇందులో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఏదో 1-2 క్వశ్చన్స్ లేకపోయిండొచ్చు. Gaussian ఇంటీజర్స్ ప్రాబ్లమే కానీ కొన్ని థీరమ్స్ లేకపోయిండొచ్చు. ఆల్మోస్ట్ ఈ 16 out of 16లో 12 క్వశ్చన్స్ 12 or 13 థీరమ్స్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అన్నీ కనిపిస్తాయి, చూడండి. So all the best to all. Thank you for watching. Have a nice day.